ఏమైంది? కార్ ఆగిపోయింది. అది తెలుసు, ఎందుకు ఆగిపోయింది అని. అదే తెలీదు. ఏమైందంజీ? మన కార్ ఎప్పుడు ట్రబుల్ రాదు కదా. సరేమో కార్ ఇప్పుడప్పుడే స్టార్ట్ అవుదనుకుంటా. మేము దిగి ఆటోలో వెళ్ళిపోతాంలే. ఆటో ఆటో బ్రో బ్రో ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి బ్రో? కార్ ఆగిపోయింది కదా బ్రో. కార్ ఆగిపోతే ఇంటికి వెళ్ళిపోవాలా? అవును మరి. మ్యాడీ, ప్రాబ్లం ఏంటో చూడొచ్చు కదా. అతను ఎందుకమ్మా, నేను చూస్తానుగా. మావయ్య చూస్తాడు. మావయ్య చూడు మావయ్య. కష్టం బ్రో. కాల్ ఆటో, గో టు హోమ్. ఆటో నేను చూస్తాను, తప్పుకోండి. అది కాదు బాబు. తప్పుకోండి. అరే అరే మోటార్ బెల్ట్ బానే ఉంది, పవర్ సప్లై ఓకే, వాటర్ ఉంది, మరి ఎందుకు ఆగిపోయినట్టు? ఇండియాలో కార్లు అంతే బ్రో, ఎందుకు ఆగిపోతాయో ఎవరు చెప్పలేము. వాటికి వెళ్ళాలనిపిస్తే సర్రమని వెళ్ళిపోతాయి, ఆగిపోవాలనిపిస్తే ఇదిగో ఇలా ఆగిపోతాయి. ఆటోలో వెళ్ళిపోదాం పద బ్రో, ఎందుకు టైం వేస్ట్. ఏంటి బ్రో, ఇందాకటి నుంచి మాట్లాడితే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటావు? అంటే కార్ రిపేర్ కదా బ్రో. రిపేర్ చేస్తే అయిపోతుంది కదా. ఉండు, నేను చూస్తాను. నువ్వు పెద్ద కార్ మెకానిక్ వా? చూడు మా. ఓకే ఓకే, నేను చూస్తానండి. ప్రాబ్లం ఏం లేదు బ్రో, నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకు బాబు, నేనున్నాను కదా. మీరు తప్పుకోండి సార్. బ్రో అది కదా, అది ఉండు బ్రో. మా ఏంటి అయ్యో, ఇదేంటి ఒక సెల్ఫ్ కే స్టార్ట్ అయింది కదా. బాలు చెప్పాడు కదా మ్యాడీ, ఇండియాలో కార్లు వాటికి వెళ్ళాలనిపిస్తే వెళ్తూ ఉంటాయి, ఆగిపోవాలనిపిస్తే ఆగిపోతాయని. మీ హ్యాండ్ పడగానే దానికి వెళ్ళాలనిపించింది, అందుకే స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. కరెక్ట్ గా చెప్పావు వేదా. లేదు, యాక్చువల్ గా మోటార్ హీట్ ఎక్కువ ఉంటుంది. బానెట్ ఓపెన్ చేయగానే ఈ చల్లగాలి పడగానే బాగా కూల్ అయ్యి స్టార్ట్ అయిపోయినట్టుంది. అంతే కదా బ్రో? అంతే అంతే అంతే. ఓకే బ్రో, మీరేదో ఆటో అన్నారు కదా, మీరిద్దరు ఆటో తీసుకుని వెళ్ళిపోండి. నేను వేదాతో అలా అలా షికారు చేసి జాగ్రత్తగా ఇంటికి వచ్చేస్తా. అయ్యో సరే, బాయ్ బాబా. బ్రో ఏంటి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? ఆటో పిలిచి వెళ్ళిపోతానన్నావుగా. అది కార్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు స్టార్ట్ అయిందిగా. అంటే మీరు కూడా వస్తారా బ్రో? కమిట్మెంట్ బ్రో, కమిట్మెంట్. ఇంటి దగ్గర కమిట్మెంట్ ఇచ్చాం కదా, తప్పదు. మావా చూస్తావేంటి, బానెట్ క్లోజ్ చేసుకొని వచ్చాయి. అలాగే. థ్యాంక్స్ వేదా, ముందుకొచ్చి కూర్చున్నందుకు. భలేవాడి మ్యాడీ, ఈ జర్నీదేముంది, నువ్వు నేను కలిసి ఇంకా ఎంత జర్నీ చేయాలి. వెళ్దాం పద మ్యాడీ. వెనక మనుషులు కూడా ఉన్నారు, టచ్ చేయకుండా కూడా మాట్లాడచ్చు. కాబోయే హస్బెండ్ కదా అని కొంచెం లీనియన్స్ తీసుకొని ఉంటుంది. లైట్ తీసుకో బ్రో. కాబోయే హస్బెండా? క్యాలీఫ్లవర్ ఏం కాదు, ఏదో వాణ్ణి ఉడికించడానికి నేను టచ్ చేశా. ఇంకిది కూడా కట్టు.
అన్నపూర్ణ, ఏంటిది? డబ్బును చూసి ఏంటంటారేంటండి? ఇదిగో ఈ పాస్బుక్ బ్యాంక్ తీసుకెళ్ళి ఇందులో ఉన్న డబ్బును కూడా డ్రా చేసి తీసుకురండి. ఇప్పుడు బ్యాంకులో ఉన్న డబ్బంతా డ్రా చేయడం ఎందుకే? ఎందుకంటారేంటత్తయ్య? ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నాం కదా, నిశ్చితార్థం పెళ్లి అంటే వేదాకి నగలు అవన్నీ తీసుకోవాలి కదా. నిన్న మొన్నటి వరకు అంటే వేదాన్ని బాలుకి చేస్తాము, ఇక్కడే ఉంటుందన్నట్టుగా ఊరుకున్నాం. కానీ ఇప్పుడు బయటికి పంపిస్తున్నాం కదా, వాళ్ళంతటా వాళ్లే వచ్చి మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాము అన్నా ఏదో తూతూ మంత్రంగా పెళ్లి చేసి పంపించలేం కదా. అందుకే ఈ డబ్బులన్నిటితో తనకి కొన్ని మంచి నగలు చేయించండి. నన్ను లలిత కూడా ఇప్పటి వరకు వేదకి బంగారు నగలు చేయించమని అడగలేదు. కానీ తల్లిగా నువ్వు దానికి నగలు చేయిస్తున్నావు అన్నపూర్ణ. ఎవరు తల్లి, ఎవరికి తల్లి? ఈ పాస్ పుస్తకాలు ఇవన్నీ ఏంటి? సేవింగ్స్ అన్ని దాని పెళ్లి కోసం ఖర్చు పెడుతున్నావేంటమ్మా? ఇంటి ఆడపిల్లకి ఇంట్లో వాళ్ళు కాకుండా ఇంకెవరు ఖర్చు పెడతారా? అది అక్కడ పుట్టినా ఈ ఇంటికి కూడా ఆడపిల్లే, అంతా ఒకే కుటుంబం అని నువ్వనుకుంటున్నావేమో. శివరామరాజు గారికి ఒక కుటుంబం కాదు, ఆయనకి 2 ఫ్యామిలీస్ అని చెప్పుకుంటున్నారు బయట. ఆవిడ్ని తీసుకొచ్చి ఎదురింట్లో పెట్టాడు. ఇప్పుడు ఆవిడ గారి కూతురి బాధ్యతలన్నీ మా అమ్మ నెత్తి మీద పెడుతున్నాడు. విష్ణు, పెద్దవాళ్లతో ఇలాగేనా మాట్లాడేది? నేనేం తప్పు మాట్లాడటం లేదు. అందరూ మా అమ్మ మంచితనంతోనూ వీక్నెస్ తోనూ ఆడుకుంటున్నారు.